బిఆర్ అంబేద్కర్, అలాగే బాబు జగజ్జీవన్. అంబేద్కర్ గారు ఆ యొక్క రాజ్యాంగాన్ని పొందుపరిచి కొంత నివేదిక తీసుకొని సిద్ధపరిచినప్పటికి కూడా దాన్ని అమలు చేయకుండా అడ్డగించే ఆగ్ర ధొరలను, ఆగ్ర కులస్తులను, ఆగ్ర నాయకులను అణగదొక్కడానికి బాబు జగజ్జీవన్ లేదు. ఉప్పు సత్యాగ్రహం చేసి ముఖ్యమంత్రిగా, ప్రధానిగా ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి ఆయన నడుము కట్టుకున్నారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలన్నీ చెప్తున్నా అంటే స్వాతంత్రం అనేది ఊరికినే రాలేదని చెప్తున్నా. ఈ రాజ్యంలో, ఈ దేశంలో నువ్వు స్వేచ్ఛగా తిరగడానికి ఊరికినే నువ్వు తల్లి గర్భంలో పెట్టగానే నువ్వు స్వాతంత్రంగా ఈ భూమి నీది, ఈ దేశం నీది, ఇల్లు నీది, నువ్వు స్వాతంత్రంగా తిరగడానికి అవకాశాలు లేవు. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళ చేతుల్లో ఉన్నాం, తెల్లదొరల చేతుల్లో ఉన్నాం. వాళ్ళ రోజు వాళ్ళు పడ్డ ప్రయాసము, అల్లూరి సీతారామరాజు గారు కావచ్చు, భగత్ సింగ్ గారు కావచ్చు, లేకపోతే సుభాష్ చంద్ర సింగ్ గారు కావచ్చు, ఇంకా చాలామంది బలమైన నాయకులు ఉన్నారు. గాంధీ వీళ్ళంతా ఉన్నారంటే వీళ్ళేం యుద్ధాలు చేయలేదండి, వాళ్ళ యుద్ధ పోరాటాలు ఏమీ చేయలేదు. కానీ వాళ్ళు చేసిన తప్పులు చాలా ఉన్నాయి. వాళ్ళ తప్పుల కోసం నేను మాట్లాడను. భారత రాజ్యాంగాన్ని అమలు చేయకుండా అణదొక్కడానికి ఎన్నో కుట్రలు పడినట్టు వాళ్ళు. వీళ్ళ గురించి నేను చెప్పుకోవాల్సిన అవసరం నాకు లేదు. భారతదేశంలో రక్తం ఒలికించినట్టు వారు ఎంతోమంది ఉన్నారు. దీనికి ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, దీనికి ఎన్నుముకగా నిలిచింది ఎవరో తెలుసా? క్రైస్తవుడు. దేవునికి స్తోత్రం. దేశానికి క్రైస్తవుడే మూలకాలం. క్రైస్తవుడు 30 ఉన్నాడు, సారమ కలిగిన వాడు క్రైస్తవుడు. ఈరోజు ఎంతమంది నాయకులు దేశం బాగుండాలని కోరుకుంటున్నారు చెప్పండి. మనం ఎవరు చూడగలుగుతున్నాం? ఎవరి నోటు చూసినా, ఎవరు చూపు చూసినా, ఏ పక్క చూసినా, ఏది చూసినా దేశం అతలాపుత్రం అయిపోయి పాడైపోతుంది. ఒక క్రైస్తవుడు మాత్రమే ఈ భారతదేశం బాగుండాలని ప్రార్థన చేసేవాడు. ఎందుకంటే భారతదేశం కోసం మన బైబిల్లో రాయబడి ఉంది, రూపీ గ్రంథం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తప్పనిసరిగా మనం ఎక్కడైతే నివసిస్తున్నామో దేవుని పిల్లలుగా ఆ చుట్టూ ఉన్న ప్రజలందరూ క్షేమం కోరేది ఎవరంటే ఒక క్రైస్తవుడు మాత్రమే. ఈరోజు క్రైస్తవం లేకపోతే దేశం లేదు, క్రైస్తత్వం లేకపోతే భారతదేశానికి ఏమీ లేదండి. ఏముందని, ఏం సంపద ఉందని చూపించగలుగుతాం. ఈరోజు ఒక విద్య, ఒక వైద్యం, లేదు ఒక ఉన్నతమైన వస్త్రాలు ధరించుకోవడం, ఒక మంచి భవిష్యత్తు, ప్రతి దానికి మూల కారణం ఎవరంటే క్రైస్తవుడే. వాళ్ళ సంపద తీసుకొచ్చి, వాళ్ళ సంపదతో, వాళ్ళ జ్ఞానం చేత దేశానికి కొన్ని మేలులు జరిగించారు. వాళ్ళు ఏదో తెచ్చిపెట్టేశారని నేను చెప్పట్లేదు, కానీ మన దేశంలోని చాలా సంపద ఉంది, చాలా శ్వాసం ఉంది. కానీ వాళ్ళు తీసుకొచ్చి దేశంలో చాలామంది ప్రజలు అణగారిపోతూ, చాలామంది ప్రజలకి జ్ఞానం లేక, సరైన వస్త్రధారణ లేక, సరైన ఆలోచన లేక, సరిగ్గా అనుభవించడానికి వారికి కావాల్సిన స్వేచ్ఛ లేక, విద్య లేక, వాళ్ళకి సరైన హక్కులు లేక, ఇవన్నీ కల్పించింది క్రైస్తవులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భారతదేశం బాగుండాలి. అక్కడ అంటాడు దేవుని కోపం దేశాల మీదకి వస్తే ప్రజల మీదకి వస్తారు. దేశం మీద కాదు వచ్చేది, దేశంలో నివసిస్తున్న ప్రజల మీదకి. అందుకే ఐగుప్తు గురించి మాట్లాడితే నిర్మాకాండ 26 ఏమంటాడంటే, నీ దేశమును బాగు చేసి మిమ్మల్ని స్వస్థపరిచి ఐగుప్తులో కలిగిన ఏ రోగము మీ మధ్య లేకుండా చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాకు ఏ రోగము లేదంటే, మరి దేశంలో ఉన్న రోగాలు, దేశంలో ఉన్న వ్యాధులు, దేశంలో ఉన్న సమస్యలు అంటే నీకు సంబంధం లేదా? నీది కాదా? ఒక్కడికి వస్తే 1000 మందికి వచ్చింది కరోనా. వచ్చిందా లేదా? కోట్ల మందికి వచ్చింది. ఏమైపోయావు ఆ రోజు? ప్రార్థన చేసుకుని ఒకే ఒక్కడు క్రైస్తవులు మరో దేవుడు ఆలకించాడు. నా చేతులతో నేనే ఎంతో మందికి అందించాను. ఎంతోమందికి ఆ సమయంలో దేవుని సహాయం మాకు కలిగిన దాంట్లో మేము చేయడానికి దేవుని కృప. సేవకులకే కాదండి, చాలామంది ఇళ్లలోకి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి రావద్దని సరే నేను బలవంతంగా వెళ్ళిన సందర్భాలు, పిల్లలు పంపించిన సందర్భాలు. ఇది మనం చెప్పుకోవడానికి కాదు. కారణం ఏంటంటే, ఒక్క వ్యక్తికి ఎవరికైనా ఒక రోగము సోకినప్పుడు, ఒక తెగులు వచ్చినప్పుడు, ఒక వైరస్ వచ్చినప్పుడు దాన్ని అణగదొక్కడానికి కలిగిన వైద్యం మన దగ్గర లేకపోవచ్చు, కానీ దానికి మించిన వైద్యమే ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన వైద్యము.
విశ్వాసం నీలో ఉన్నప్పుడు, ప్రార్థన శక్తి నీలో ఉన్నప్పుడు, దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారి మీద ఉన్న వైరస్ అంతా కాల్చేస్తావు. నువ్వు క్షేమంగా ఉండడమే కాదు కానీ వారు కూడా. అందుకే దేశములో ఉన్న ప్రజలందరూ బ్రతకాలి. ఎలా సంతోషించినట్లుగా. భారతదేశం కొరకు ప్రార్థన ఎందుకు చేయాలంటే దేశంలో నేను కలిగిన సంతోషము నా దేశంలో ప్రజలు కూడా సంతోషంగా ఉండాలి. అందుకు ప్రార్థన చేయాలి. ఈరోజు నీ సంపద, నీ శ్వాసం, ఎవరో పొరుగువాడు వచ్చి నీ శ్వాసాన్ని, నీ సంపదను అనుభవించుతూ చూస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? అలా పోకూడదనేసే దేవుడు బాలాకు బిలామును మనం చూస్తాం. వాళ్ళు అంజనే కదా, కానీ మరి వాళ్ళు లేపాడు దేవుడు, గాడితో మాట్లాడించారు. దేవుడికి స్తోత్రం. ఇలా మనం చూసుకుని చాలామంది మన దేశం కొరకు రక్తం కాల్చిన ఉన్నారు, ప్రాణం పెట్టిన ఉన్నారు. సహనముతో దేశాన్ని సంపాదించుకోవాలనేసి ఉప్పు సత్యాగ్రహాలు చేసినటువంటి వాళ్ళు చాలామంది లేరని నేను చెప్పట్లేదు. కానీ ఈరోజు ఎంతో స్వేచ్ఛగా మనం ఉండగల కారణం ఏంటంటే కేవలము దేవుడు మన దేశాన్ని ప్రేమించారు. ఆమేన్. యేసయ్య మన దేశాన్ని ప్రేమించకపోతే ఈరోజు ఈ స్థలంలో నీవు ఉండలేవు. ఈరోజు ఇక్కడ దాకా నువ్వు రాలేవు. ఈరోజు ఎంతో స్వేచ్ఛ, ఎంతో సంతోషం, ఎంతో ఆనందంగా ప్రభువును ఉత్సాహించి ఆరాధించడానికి ఇలాంటి కృప ఈ స్థలములో, ఈ పరిశుద్ధ మందిరములో, ఈ పరిశుద్ధ సమాజ మందిరములో మనం కూడుకొని ప్రభువుని స్తుతించే అవకాశం మనకి ఉండదు. నాకు తెలిసే చాలా నేను పుట్టిన తర్వాత చెట్ల కిందను, లేకపోతే కమ్మలిలో, వీధుల్లోనూ రకరకాలుగా సరైన వస్త్రాలు లేక, సరైన ఆహారం లేక, సరైన పరిస్థితులు కలుగున్న పరిస్థితుల్లోనే నేనే చూశాను. నేను పుట్టిన తర్వాత నేను చూశాను అవన్నీ పరిస్థితులు అవన్నీ. కానీ ఈరోజు దేవుడు దేశాన్ని ఎలా ఉంచాలో, ఏ స్థితిలో ఉంచాలో ఉంచుకుంటానే వచ్చాను. ఎక్కడ ఈ మధ్య కాలంలో దేశం అతలకుతమై పాడైపోతుంది తప్ప గత కాలం 10 సంవత్సరాల క్రితం చూస్తే దేశం అన్ని దేశాల కంటే ముందుగా ఉంటుంది భారతదేశం అనుకున్నాం. కానీ ఆ భారతదేశాన్ని ముందుకు వెళ్ళకుండా నాశనం చేసుకున్నట్టు గొర్రెపోతు కొమ్ములు ఉన్నాయి, కుక్కలు ఉన్నాయి. 22వ కీర్తనలో చెప్తాడు కదా, సింహము నోటులతో యేసుక్రీస్తు ప్రభువు సిలువేసినట్టు వాళ్ళు ఒక మంచి వస్త్రాలు వేసుకొని ఒక చక్కటి ఉద్యోగం చేస్తూ అతను చూసి వార్చలేనటి భయంకరమైన దుష్టాత్మ ఈ దేశంలో ప్రవేశించి ఎదుగు బదుగు లేకుండా చేస్తున్నట్టు దెయ్యపాత్మకు అవకాశాలు ఇస్తున్నారు చాలా. మనం వెళ్ళిపోతున్నాం, ఎక్కడ పోతున్నాం, ఏమైపోతున్నాం, మన జీవితాలు ఎవరికి అంకితం చేస్తున్నాం, ఎవరి పట్ల ఏ విధమైన చేత మనం నడుస్తున్నాం. ఎదట వాడుకుంటే వాడు తిని తాగినా నీకు ఆకలితో ఉన్నప్పుడు కనీసం మంచిగా ఇస్తాడు, నువ్వు సంతోషిస్తే నువ్వు కూడా ఆ స్థాయికి వస్తావు. ఓర్చుకోలేని పరిస్థితులు, చూసి ఆనందించినటువంటి పరిస్థితులు. క్రైస్తవ లోకంలో, క్రైస్తత్వంలో ఇవేమీ లేవు. యేసుప్రభు దగ్గర ఏమీ లేవు. ఉన్నవాడిని చూసి యేసుప్రభు అప్పుడు ఓర్చుకోలేదు. ఆయన చూసి వ్యసన పడలేదు యేసుప్రభు. యేసుప్రభుని చూసి వ్యసన పడ్డవాళ్ళు ఉన్నారు చాలామంది. యేసయ్య చేసిన కార్యాలు చూసి ఓర్చుకోలేని వారు ఉన్నారు. యేసయ్య చేసిన పనులు చూసి వ్యసన పడ్డవాళ్ళు ఉన్నారు. యోధ వ్యసన పడలేదా? అది నీది కాదురా బాబు అన్న మాటకి వ్యసన పడలేదా? వ్యసన పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఓర్చుకోలేని ఎంతోమంది ఉన్నారు. కానీ ఏ రోజు యేసుప్రభు పిలాతుని చూసి కానీ, కైఫాని చూసి కానీ, ఏ రోజును చూసి కానీ, ఫరోని చూసి కానీ, గొప్ప గొప్ప ప్రవక్తలు కానీ, దైవజనులు కానీ, ఈ లేవీలు కానీ, యాజకులు కానీ, ధనవంతులు చూసి ఎక్కడ నీకు ఇంత ధనం ఎందుకని వాళ్ళు అనలేదు. అనిపించి నువ్వు ఎంతకాలం అనిపిస్తావు, దేవుడు ఇచ్చేసి నువ్వు అనిపించంటే అది నా తండ్రి యొక్క కృప, ఉచితమైన కృప చేత నా తండ్రి కనికరం నీ మీద ఉంది అనిపించంటే నా దేవుడి స్వాస్థ్యం నీకు ఇచ్చాను, అనిపించు. దాన్ని దుర్యోగం చేయక. ఏ రోజు కూడా నీకెందుకు ఇన్ని లక్షల కోట్ల ఆస్తి, నీకెందుకు ఇంత భూమి, నీకెందుకు ఇన్ని ఆస్తులు అంతస్తులు యేసుప్రభు వాళ్ళే. ఆ రోజుల్లో కూడా ధనవంతులు లేరా? యేసుప్రభు కాలంలో ఉన్నారా లేదా? గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు.
అందుకని ఏమన్నాడంటే నేను ధనవంతుల కొరకు రాలేదు, పేదల కొరకు వచ్చాను. ఆరోగ్యం ఉన్నాడు వైద్యం అక్కర్లే, వ్యాధిగ్రహస్తులకు వైద్యం కావాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళ కొరకు నేను వచ్చానండి. హల్లెలూయా. ఒక జ్ఞానం చొప్పున ఇప్పటికీ మనం నడుచుకొని రావట్లేదు. జ్ఞానం కలిగి అడుగులేచి ఆలోచన ఇప్పటికి కూడా మనకు రావట్లేదు. దానికి కారణం ఏంటంటే దేవుని యందు మనం ఆనుకోకపోవటం, పూర్తిగా దేవునికి మనం సరెండర్ అవ్వకపోవటమే. ఈరోజు ఈ దేశంలో ఎంత స్వాతంత్రంగా నివసించడం గల కారణం ఏంటంటే మన కట్లన్నీ తెంచేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మన బంధకాలన్నీ పడగొట్టేశాడు. హల్లెలూయా. మనకున్న ప్రతి శరలో నుంచి విడిపించేశాడు. పాపం నుంచి విడిపించాడు, మరణంధకారం నుంచి విడిపించాడు. సమస్తము మన మీద ఉన్న హేమందంతా తొలగించి తన మీద వేసుకొని నిన్ను నన్ను పరిశుద్ధంగా చేసి దేవుని ఆత్మ చేత తన కుమారులుగా నిన్ను నన్ను ముద్రించాడు. దేవునికి స్తోత్రం. గలతీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి, తర్వాత 13వ వచనం చూడండి. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనుడి. చాలు. 13వ వచనం చాలు. సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండటకు పిలువబడితే అయితే ఒక మాట ఆ స్వాతంత్రము శారీరక క్రియలకు హేతువు చేసుకొని ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు దాసులై ఉన్నారు. దేని వల్ల స్వాతంత్రం వస్తుంది? ప్రేమ. దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నాం, దేవుడిచ్చిన ప్రేమను కోల్పోతున్నాం. ప్రేమిస్తే ఏముంది? సినిమాలు చూసి ఎవడో ఏదో డైలాగ్ చెప్తే ప్రేమిస్తే పోయేది ఉంది బ్రో, ఈ డైలాగ్ చెప్తాం. కానీ ప్రేమించటం వల్ల నీ దేవుడు శాశ్వతమైన ప్రేమాస్వరూపుడైనటువంటి తండ్రి ప్రేమించు ప్రేమించు ప్రేమించిన 10 సార్లు తలకొట్టుకుంటుంటే ఆ ప్రేమ నీకొద్దు, ఆ ప్రేమ నీకొద్దు. ఈ ప్రేమ శరీరాశలకు శరీర క్రియలకు లోని కాకుండా ప్రభు ఆత్మ చేత నింపి నేను స్వాతంత్రంగా చేస్తుంది, ప్రభుకు దగ్గరగా చేస్తుంది క్రీస్తు ప్రేమ. అలాంటి ప్రేమ కలిగి ఒకరినొకడు దాసులై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దాసపు కాడి కింద చిక్కోద్దు అంటాడు మొదటి వచనంలో. ఏ కాడి? శత్రువు కిందకి మళ్ళీ వెళ్ళిపోకండి, శత్రు కవస్త బంధకాల్లోకి వెళ్ళిపోకండి, శత్రువు చేతుల్లోకి వెళ్ళిపోకండి. మళ్ళా